చికెన్ గ్రేవీ తయారు చేస్తున్నానండి. ముందుగా నానబెట్టుకున్న వాల్నట్స్, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొబ్బరి, గరం మసాలా, నూనె, ఉల్లిపాయ, టమాటా, కొన్ని పల్లీలు. ముందుగా ఈ పల్లీలు, కొబ్బరి అండి, వాల్నట్స్, కొద్దిగా జీలకర్ర, కొంచెం టమాటా, ఇవి మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం పేస్ట్ చేయాలండి. చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. పెనం పెట్టుకోవాలి, కొద్దిగా ఆయిల్, చికెన్ సరిపడగా, ఉల్లిపాయ అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చికెన్ కిలో అయితే కిలోకి సరిపడగా, అరకిలో అయితే అరకిలోకి సరిపడగా, నేనైతే కిలోకి వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు అండి. ఎండకి ఎండిపోతుంది కరివేపాకు, నల్లగా ఉంది ఏమనుకోకండి. కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం, పసుపు అండి. కొంచెం పసుపు ఎక్కువ ఉండాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేయాలండి. ఇది గ్రేవీ చేసుకోవాలి చికెన్ వచ్చేలోపు. ఈ గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలండి, మధ్యలో మాడిపోకుండా. చికెన్ అండి కడిగి పెట్టుకున్నాను, ఈ గ్రేవీలో వేసేయాలి. పెట్టేయాలండి చికెన్కి. కొద్దిగా వాటర్ అండి, చికెన్లోంచి వచ్చిన వాటర్ ఇది. ఈ వాటర్తో ఇంకా బాగా ఉడకాలి. బాగా కలిపి మూత పెట్టేయాలి. దగ్గరికి రావాలండి. చికెన్ బాగా ఉడికిందండి. చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటా, వాల్నట్స్ పేస్ట్ వేసి శుభ్రం కలపాలి. ఇంకా మనకు కొంచెం దగ్గరికి కావాలంటే దగ్గరగా దించవచ్చండి. దగ్గరికి కావాలంటే ఇంకా కాసేపు ఉంచాలండి. పులుసులాగే కావాలంటే తీసేయచ్చు. నేను ఇంకా కొంచెం దగ్గరికి చేస్తాను. చికెన్ కర్రీ రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర. ఈ ఛానల్